నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, పోయిన శని ఆదివారాలు నా పర్సనల్ పని మీద విజయవాడ వెళ్ళటం జరిగింది. ప్రముఖ రచయిత కీర్తిశేషులు శ్రీ బెహరా వెంకట సుబ్బారావు గారి అబ్బాయి బెహరా సత్యనారాయణమూర్తి గారు సెంట్రల్ గవర్నమెంట్లో విజయవాడలో పెద్ద పదవిలో ఉన్నారు. నాకు వారి నాన్నగారి మధ్యతరగతి మందహాసం పుస్తకం పంపించిన దగ్గర నుండి మేము తరచుగా ఫోన్లో మాట్లాడుకుంటూ కథల గురించి డిస్కస్ చేసుకుంటూ ఉన్నాము. చివరికి ఈ ఆదివారం నాడు వారిని కలిసే అవకాశం లభించింది. మేము విజయవాడ వచ్చి పలానా హోటల్లో దిగామని చెప్పగానే వారు చాలా పెద్ద మనసుతో నన్ను కలవటానికి వచ్చారు. ఆ హోటల్ లాంజ్లో దిగిన ఫోటోలు ఇవి. మేము ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాము. వారి నాన్నగారి గురించి చాలా కబుర్లు చెప్పారు. వారితో కలిసిన ఫోటోని మీకు షేర్ చేయటం నాకు ఆనందంగా ఉంది. ఇప్పుడు కీర్తిశేషులు బెహరా వెంకట సుబ్బారావు గారు రచించిన అంతఃశత్రువు అనే కథను వినేసేద్దామండి. ఈ కథ ఆంధ్రజ్యోతి సచిత్ర వారపత్రికలో 9/2/1996లో ప్రచురింపబడింది. మధ్యతరగతి మందహాసం అనే వీరి కథా సంపుటం నుండి ఈ కథ తీసుకోబడింది. ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి. నమస్తే సార్. స్త్రీ కంఠం వినిపించగానే ఏదో పుస్తకం చదువుతున్న లెక్చరర్ చైతన్య తలెత్తి గుమ్మం వైపు చూశాడు. ఎదురుగా తన స్టూడెంట్ రాణి చేతిలో పుస్తకంతో కనిపించింది. ఆమె వెనుకనే మరొక అమ్మాయి గది గుమ్మం దాటి లోపలికి ప్రవేశిస్తోంది సంకోచిస్తూ. ఆమె కూడా చైతన్యకు నమస్కారం చేసింది నమ్రతగా. ఈమె మా దొడ్డమ్మ కూతురు, పేరు సౌందర్య. తన వెనుకనే వస్తున్న అమ్మాయిని చూపిస్తూ పరిచయం చేసింది రాణి. రండి కూర్చోండి అంటూ ఎదురుగా ఉన్న సోఫా చూపాడు చైతన్య. నాలాగే ఫైనల్ ఇయర్ చదువుతోంది, నా గ్రూపే. సోఫాలో కూర్చుంటూ చెప్పింది రాణి. ఆ అమ్మాయిని చూస్తూ అన్నాడు చైతన్య. సాధారణంగా తల్లిదండ్రులు పిల్లలకి తమ తమ తల్లిదండ్రుల పేర్లు పెడతారు. అలా కాకుండా మీ సిస్టర్ మొహం చూసి ఆ పేరు పెట్టుంటారు అన్నాడు. అతని కామెంట్కి సిగ్గుతో ముడుచుకుపోయింది సౌందర్య. నీ మ్యారేజ్ 15వ తేదీన కదూ? రాణిని అడిగాడు. పక్కింటి అమ్మాయి 10 సంవత్సరాల నుండి పరిచయం ఉండటం వలన రాణి దగ్గర చైతన్యకు చనువు ఎక్కువ. అదీగాక ఆమె తన స్టూడెంట్ కూడా. అవును సార్, ఇంకా 5 రోజులే ఉంది. ఎకనామిక్స్లో నేను కొంత పూర్ కదా, కొన్ని సందేహాలు తీర్చుకుందుకు వచ్చాను సార్. ఈ 3 రోజులు కాలేజీకి సెలవులు కదా, అందుకని మీకు అభ్యంతరం లేకపోతే ఈ 3 రోజులు వస్తాము. మా సిస్టర్ కూడా వస్తుంది. తాము వచ్చిన పని చెప్పింది రాణి. నిరభ్యంతరంగా రావచ్చు. తన అంగీకారాన్ని తెలిపాడు చైతన్య. 3 రోజులు రాణి సౌందర్యలిద్దరూ చైతన్య దగ్గరకు వచ్చి తమ డౌట్స్ క్లియర్ చేసుకున్నారు. తెలియని విషయాలు తెలుసుకున్నారు. 3వ రోజున ఆ ఇద్దరు గది గుమ్మం దాటి వెళ్తూ ఉంటే వెనకనే వెళ్ళాడు చైతన్య. ముందు హాల్లో చైతన్య తల్లి అనురాధ, రాణి తల్లి అన్నపూర్ణ, మరొక 2 అపరిచిత వ్యక్తులు సోఫాలో ఎదురెదురుగా కూర్చుని మాట్లాడుకుంటూ కనిపించారు. వస్తాం మాస్టారు అంటూ ఆ 2 స్టూడెంట్స్ తమ ఇంటికి వెళ్ళిపోయారు. నీకోసమే చూస్తున్నాం బాబు అంటూ తనయుణ్ణి దగ్గరకు పిలిచింది చైతన్య తల్లి అనురాధ. దగ్గరగా వెళ్ళి ఖాళీగా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు చైతన్య. ఎదురుగా ఉన్న 4గురిని పరిచయం చేసింది తల్లి. ఈమె నీకు తెలుసు, రాణి వాళ్ళ అమ్మ అన్నపూర్ణ గారు. వీరు రాణి దొడ్డమ్మ గారు, విశాఖపట్నంలో ఉంటున్నారు. ఈయన వీరి తండ్రి గారు, రాణి తాతగారు చెప్పింది ఆమె. ఆ 3గురికి నమస్కరించాడు చైతన్య. తను మా 2వ అబ్బాయి, పేరు చైతన్య, కాలేజీ లెక్చరర్ చెప్పింది అనురాధ వారితో. ఎలా ఉంది బాబు అమ్మాయి? కొడుకుని అడిగింది అనురాధ. తను ఎకనామిక్స్లో పూర్ అని అనుకుంటోంది రాణి. కానీ పర్వాలేదమ్మా, ఎబో యావరేజ్ స్టూడెంట్. పెళ్ళయ్యాక కూడా కాస్త శ్రద్ధగా చదివితే క్లాస్ రావచ్చు చెప్పాడు చైతన్య. నేను అడుగుతోంది రాణి గురించి కాదురా, ఆ 2వ అమ్మాయి సౌందర్య, అంటే వీళ్ళ అమ్మాయి గురించి అని తల్లి అనటంతో వివరంగా చెప్పాడు చైతన్య. రాణి ప్రశ్నలకు జవాబులు ఆమె చెప్పిందమ్మా. ఆమె సందేహాలను సౌందర్య నివృత్తి చేసింది. నేను చెప్పిందేమీ లేదు. మా 3గురి ముందు నిజానికి ఈ 3 రోజులు డిస్కషన్సే జరిగాయి. సౌందర్య ఈజ్ వెరీ బ్రైట్ స్టూడెంట్. అలాంటి స్టూడెంట్ మా క్లాసులో ఒక్కరైనా లేనందుకు నాకు అసూయగా ఉందమ్మా. డిస్టింక్షన్లో పాస్ అవుతుంది.
టాప్ ర్యాంక్ తెచ్చుకున్నా ఆశ్చర్యపోనవసరం లేదు అంటూ సౌందర్యపై తన అభిప్రాయం చెప్పాడు. చైతన్య మాటలు ఆసక్తితో వింటున్న ఆ నలుగురిలోనూ సంతోషం, సంతృప్తి వ్యక్తమయ్యాయి. మళ్ళీ తనయుణ్ణి అడిగింది అనురాధ. నేను అడిగింది ఆ అమ్మాయి చదువు గురించి కాదు బాబు, ఆ అమ్మాయి గురించి. వరుసగా డిస్కషన్స్లో 3 రోజులు పాల్గొంది కదా. అమ్మాయి హావభావ ప్రకటనల వలన ఆమె వ్యక్తిత్వం నీకు అవగాహన అయ్యే ఉంటుంది. ఆ అమ్మాయి గురించి నీ అభిప్రాయం చెప్పాలి అంది. అంటే అనుమానంగా అడిగాడు చైతన్య. తక్కిన ముగ్గురు తన వైపే ఆతృతగా చూస్తూ ఉంటే తల్లి ప్రశ్నలోని ఆంతర్యాన్ని అర్థం చేసుకున్నాడు. తనయుడు మౌనం వహించడంతో మళ్ళీ అడిగింది తల్లి. పెళ్లి చూపులు అంటే పెద్దల మధ్య యువతీ యువకులను కూర్చోబెట్టి చూసుకోమంటే ఇద్దరికీ ఇరకాటంగా ఉంటుందని, ఫ్రీగా మాట్లాడుకునే అవకాశం ఉండదని అంటూ ఉంటావు కదా. అందుకే ఈ ఏర్పాటు చేశాను. నిజానికి ఈ విషయం రాణి సౌందర్యాలకు తెలియదు. సౌందర్యని బలవంతంగా రాణికి తోడు అనే నెపంతో పంపాము. సైకాలజీ కూడా తెలిసిన వాడివి. సౌందర్యపై నీకు ఏర్పడిన అభిప్రాయం చెప్పాలి. సౌందర్య నాకు నచ్చింది. వాళ్ళ నాన్నగారు రాణి పెళ్లికి ఎల్లుండి వస్తారట. నువ్వు ఊ అంటే ఆయనతో మాట్లాడొచ్చు అని ఆగింది అనురాధ. చైతన్య సమాధానం కోసం ఆ ముగ్గురులోనూ ఉన్న ఆతృత కొట్టొచ్చుతున్నట్టు కనిపిస్తోంది. నీకు నచ్చితే నాకు ఇష్టమేనమ్మా. అయినా సౌందర్యలో తిరస్కరించాల్సిన అనర్హతలు, లోపాలు ఏమీ లేవమ్మా అన్నాడు. అతని మాటలకు అంతా ఆనందంతో తబ్బిబ్బయ్యారు. సంతోషం బాబు. మా అల్లుడు గారు వైజాగ్ నుంచి ఎల్లుండి వస్తారు. కట్న కానుకల విషయాలు మాట్లాడుకోవచ్చు. వచ్చే నెలలో మంచి ముహూర్తాలున్నాయి. వివాహాల్లోనే సంబంధాలు కుదురుతాయని పెద్దలన్న మాట అక్షరాల నిజమైంది. సంబరపడ్డాడు సౌందర్య తాతగారు. ఆ ముసలైన కట్న కానుకల విషయం ఎత్తేసరికి చిరాకు పడింది అనురాధ. ఈ రాజమండ్రిలోనే ఈ మేడకాక దానవాయిపేటలో మరొక బిల్డింగ్ ఉంది బాబాయ్ గారు. తర్వాత రావులపాలెం దగ్గర 2 కొబ్బరి తోటలు, 15 ఎకరాల మాగాణి ఉంది. మాదే బోలెడంత ఆస్తి. కట్న కానుకలు తీసుకునే ప్రసక్తే లేదు. అందుచేత విషయాలు మాట్లాడుకోని అవసరం లేదు. లాంఛనాలు ఆయా సందర్భాల్లో జరిపించాలి. మా పెద్దబ్బాయి విజయవాడలో బ్యాంక్ ఆఫీసరు. పిఠాపురం వారి పిల్లను చేసుకున్నాము. వారు కట్నం ఇస్తామన్నా మా వారు తీసుకోలేదు. ఆయన వరకట్న వ్యతిరేకి. ఈ విషయం మీ చిన్నమ్మాయికి కూడా తెలుసు అన్న అనురాధ మాటలకు అమితానందం పొందారు ఆ ముగ్గురు. మా అల్లుడు గారు కూడా సంఘంలో గౌరవ ప్రతిష్టలు ఉన్నవారేనమ్మా. ఆస్తిపాస్తుల విషయంలో మీతో సరితూగలేకపోయినా ఎదురుగా నిలబడగలరు అని చెప్పగలనమ్మా. అబ్బాయికి కట్న రూపంలో ఇవ్వకపోయినా అమ్మాయికి పసుపు కుంకుమల నిమిత్తం మా తృప్తి కోసం కొంత ఇచ్చుకుంటాము, కాదనకండమ్మా ప్రాధేయపడ్డాడు ముసలాయన. అది కూడా అబ్బాయి అంగీకరిస్తేనే అన్న అనురాధ మాటలు వారికి ఊరట కలిగించాయి. సాయంకాలం 6:30 అయింది. చైతన్య స్నేహితుడికి రాత్రి 10 గంటలకు కాకినాడలో పెళ్లి. ప్రయాణానికి సిద్ధమవుతూ ఉండగా అక్కని, బావని, తండ్రిని వంట పెట్టుకుని వచ్చింది అన్నపూర్ణమ్మ. అందరూ సోఫాల్లో కూర్చున్నారు. ముసలాయన అల్లుణ్ణి పరిచయం చేశాడు. వీరు మా పెద్దలుడు గారు. పేరు లోక కళ్యాణమూర్తి. విశాఖపట్నంలో జిల్లా రిజిస్టర్ ఆఫీసులో పనిచేస్తున్నారు. పరిచయం చేశాడు. ప్రతి నమస్కారాలయ్యాయి. చైతన్యను వారి సౌభాగ్యాన్ని చూసి సంబరపడ్డాడు లోక కళ్యాణమూర్తి. కాబోయే మామగారితో అన్నాడు చైతన్య, మనం ఒక సందర్భంలో కలుసుకున్నాం అని. ఎప్పుడో జ్ఞప్తికి రాక నొచ్చుకున్నాడు లోక కళ్యాణమూర్తి. సారీ, జ్ఞాపకం రావటం లేదు అన్నాడు. నా ఫస్ట్ అపాయింట్మెంటు ఎలమంచిలి జూనియర్ కాలేజీలో అన్నాడు చైతన్య. అవునండి, 3 సంవత్సరాల క్రితం నేను ఎలమంచిలిలో సబ్ రిజిస్ట్రార్గా పనిచేశాను. ఆ తర్వాత ప్రమోషన్ ఇచ్చి జిల్లా రిజిస్ట్రార్ ఆఫీసుకు ట్రాన్స్ఫర్ చేశారు. ఎలమంచిలిలో కలుసుకుని ఉంటాము నమ్రతగా చెప్పాడు లోక కళ్యాణమూర్తి. మా నాన్నగారు రిజిస్ట్రార్ ఆఫీసులో పనిచేస్తున్నారు అని మీ అమ్మాయి అంటే యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఆఫీస్ అనుకున్నాను. తన పొరపాటును తెలియచేశాడు చైతన్య. లేదండి, మా అమ్మాయి మీకు వివరంగా చెప్పలేదు అన్నాడు లోక కళ్యాణమూర్తి. మా మేనమావ గారు ఇల్లు కట్టుకునేందుకు స్టేషన్ దగ్గరలో ఓ సైట్ కొన్నారు. ఆ సైట్ రిజిస్ట్రేషన్ కోసం మీ ఆఫీస్కు నేను కూడా వచ్చాను. అప్పుడు కలిశాను చెప్పాడు చైతన్య.
ఐఎమ్ వెరీ సారీ, జ్ఞాపకం లేదండి. మరొకసారి నొచ్చుకున్నాడు ఆయన. ప్రతిరోజు ఎందరో పార్టీలు వస్తూ ఉంటారు, గుర్తు లేకపోవటం సహజం అన్నాడు చైతన్య. ఆ ఇద్దరి సంభాషణలు చైతన్య తల్లికి కూడా విసుగును కలిగించాయి. అందుకే కలుగు చేసుకోకుండా ఉండలేకపోయింది. బాబు చైతన్య, రాత్రి అవుతోంది, వారు వచ్చిన విషయంలోకి వద్దాం అంది. రావు గారు, పెళ్లి విషయంలో నాకు కొన్ని పాలసీలు అభిప్రాయాలు ఉన్నాయి అని చైతన్య అంటూ ఉంటే మధ్యలో అందుకున్నాడు కళ్యాణమూర్తి. అలాగేనండి, మా వాళ్ళు అన్ని విషయాలు చెప్పారు, మీ పాలసీ ప్రకారమే కానిద్దాం అన్నాడు ఉత్సాహంగా. మీరు వైజాగ్ వెళ్ళాక వివరంగా లెటర్ రాస్తా. ఇప్పుడు మాట్లాడుకునేందుకు టైం లేదు. ఈ రాత్రి 10 గంటలకు మా ఫ్రెండ్కి కాకినాడలో మ్యారేజ్. మరొక అరగంటలో కోటిపల్లి బస్టాండ్ నుంచి ట్యాక్సీ బయలుదేరుతుంది. మా ఫ్రెండ్స్ నా కోసం వెయిట్ చేస్తూ ఉంటారు అంటూ లేచాడు చైతన్య. మీరు మధ్యాహ్నం వచ్చుంటే బాగుండేది అన్నయ్య గారు, బాధపడింది అనురాధ. సరే, మరొకసారి వస్తామంటూ లేచారు ఆ ముగ్గురు. అనుకున్నట్లుగానే 4వ రోజున చైతన్య నుండి లెటర్ వచ్చింది. లోక కళ్యాణమూర్తి ఆతృతగా కవరు విప్పి చదవసాగాడు. శ్రీ లోక కళ్యాణమూర్తి గారికి చైతన్యం రాయనది. నాకు కొన్ని పాలసీలు అభిప్రాయాలు ఉన్నాయని ఆ రోజు మీతో చెప్పాను. వాటిని ఇప్పుడు వివరిస్తున్నా. స్మగ్లర్లు, బ్లాక్ మార్కెటీర్లు, లంచగొండి ఉద్యోగులు, అవినీతిపరులైన ఆఫీసర్లు, ఇంకా ఇలాంటి వారు నా దృష్టిలో సమాజానికి కాదు దేశానికి కూడా అంతర్శత్రువులు. వీరు తమ వలన సమాజానికి దేశానికి ఎటువంటి హాని కలిగినా పట్టించుకోరు. ఇటువంటి ధనార్జన పరుల నుంచి ఎవరైనా ఒక్క రూపాయి అయినా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ లబ్ధి పొందితే వారు కూడా ఆ నెత్తురుకూడును భుజించినట్లే అని నా అభిప్రాయం. ఇటువంటి వారు సంఘ బహిష్కృతులు కావాలి. ఇది నా ఒక్కడి వల్ల కాదు అని ఏ ఒక్కరూ అనుకోకూడదు. 3 సంవత్సరాల క్రితం ఎలమంచిలిలో సైట్ రిజిస్ట్రేషన్ కోసం మీ ఆఫీస్కి వచ్చాను. ప్రభుత్వ ఫీజు 1200, మా ఆఫీసు ఫీజు కూడా 1200 కావాలని మీ ఆఫీసు స్టాఫ్ పట్టుపట్టారు. ఇది అన్యాయం అని ఆ సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా మీ రూమ్లో కలిశాను. అది ఆనవాయితీ, అంతా అలాగే ఇస్తారు. మీరు మా వాళ్ళు చెప్పినట్లు చెయ్యండి అని చెప్పి పంపారు. ఇప్పుడు మీకు జ్ఞాపకం వచ్చి ఉండాలి. మీ అమ్మాయి పెళ్లి ఎంత కట్నమైనా ఇచ్చుకుని ఘనంగా పెళ్లి చేసే శక్తిని ఈ సమాజం మీకు సమర్పించింది. కాదు, మీరు సమకూర్చుకున్నారు. పెద్ద సంబంధం తెచ్చుకోవటం మీకు అసాధ్యమైన పని కాదు. క్షమించాలి. ఇట్లు చైతన్య. ఉత్తరాన్ని మడిచి జేబులో పెట్టుకున్నాడు లోక కళ్యాణమూర్తి. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి. కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.